హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. వెల్కమ్ టు WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ ఇన్ తెలుగు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీఎం పంక్ వచ్చి సీఎం పంక్ ఇలా అంటాడు, ఫైనల్లీ నేనైతే రెస్సల్ మేనియాకి వెళ్తున్నాను అని సీఎం పంక్ అంటాడు. ఇక ఎరీనాలో ఉన్న ప్రజలందరూ కూడా యూ డిజర్వ్ ఇట్ అనుకుంటూ ఆ ప్రజలందరూ కేకలు వేస్తారు. ఆ తర్వాత సీఎం పంక్ అంటాడు, నేను దీనికి అర్హుడను, నేనే ఎర్న్ చేశాను దేనిని అని అంటాడు. నేనైతే ఫైనల్లీ రెస్సల్ మేనియాకి వెళ్తున్నాను. ఇక సెత్ రాలిన్స్ అండ్ రోమన్ రైన్స్ వాళ్ళిద్దరు పొంగి బజాయించేస్తాను రెస్సల్ మేనియాలో అని అంటే అప్పుడే పాల్ హేమన్ వస్తాడు. ఇక పాల్ హేమన్ ఫేవర్ గురించి మాట్లాడతాడు. ఫేవర్ అంటే అనుకూలంగా, ఎవరి అనుకూలంగా ఉండాలో నువ్వే డిసైడ్ చేయని అంటాడు పాల్ హేమన్ సీఎం పంక్ తో. రోమన్ రైన్స్ ఇక్కడ ఉన్నాడా అని అంటే లేడు అని చెప్తాడు పాల్ హేమన్. లేడు అని చెప్పిన తర్వాత ఏమో నాకు తెలియదు, రావచ్చు అని చెప్తాడు. ఇక సీఎం పంక్ చూద్దాం వాడు వచ్చిన తర్వాత అని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇద్దరు కొత్తలే. ఇక రే ఫినిక్స్ మాత్రం చాలా అంటే చాలా డేంజరస్ గా ఫైట్ చేస్తాడు. రే ఫినిక్స్ ఈ మ్యాచ్ ని గెలుచుకుంటాడు. రే ఫినిక్స్ ఫస్ట్ టైం WWE అడుగు పెట్టాడు. అతను నువ్వు వచ్చినందుకు ఎలా ఫీల్ అవుతున్నావు రే ఫినిక్స్ అని రే ఫినిక్స్ ని అడిగితే, ఇది బిగినింగ్ మాత్రమే, ఇంకా చాలా ఉంది, నాలో టాలెంట్ ఇంకా చూపించాల్సింది ఇంకా చాలా ఉంది అని చెప్తాడు రే ఫినిక్స్ ఈ రోజు WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో. రే ఫినిక్స్ ఇండియన్ కాదు, రే ఫినిక్స్ ఒక క్రిస్టియన్ అయినా కూడా అతని ఛాతీ పైన ఓం అనే టాటూ ఉంది. ఎందుకు ఉందో ఏమో నాకు తెలియదు. అతను హిందూ కాదు, అతను స్టిల్ క్రిస్టియనే, కానీ ఓం అనే టాటూ ఉంది. ఇతను ఒక మెక్సికన్ కంట్రీకి చెందినవాడు. ఫస్ట్ లో నేను కన్ఫ్యూజ్ అయిపోయినా, ఓం టాటూ చూసి ఇతను ఇండియన్ ఏమనుకున్నా, కానీ ఇండియన్ కాదు, ఇతను ఒక మెక్సికన్, ఇతను ఒక క్రిస్టియన్ కూడా. ఆ తర్వాత WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో టామా టోంగా వర్సెస్ ఎల్ఏ నైట్, వీళ్ళిద్దరి మధ్యలో యునైటెడ్ స్టేట్ ఛాంపియన్షిప్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మంచిగా జరుగుతున్న మ్యాచ్ లోకి సోలో సెకోయా వచ్చినా కూడా ఈ మ్యాచ్ ని గెలుచుకుంటారు ఎల్ఏ నైట్ అండ్ స్టిల్ WWE యునైటెడ్ స్టేట్ ఛాంపియన్. ఆ తర్వాత ది క్వీన్ షార్లెట్ ప్లేయర్ అండ్ టిఫినీ టాసెస్, వీళ్ళిద్దరి మధ్యలో మాటలు చేతలు జరుగుతాయి. ఇక టిఫినీ అంటది, టిఫిన్ చేసుకొని వచ్చావా మాట్లాడు నాతోని అని అంటది. ఆ తర్వాత టిఫినీ అంటది, నువ్వు గెలివి ఉండొచ్చు నాకన్నా ఎక్కువ టైటిల్స్ ని, నువ్వు నాకన్నా ఎక్కువ రికార్డ్ బ్రేక్ చేసిన దానివి నువ్వు, కానీ రెస్సల్ మేనియాలో కన్ఫామ్ గా నిన్ను ఓడిస్తాను అని చెప్తది టిఫినీ టాసెస్ ఈరోజు WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో. ఆ తర్వాత వీళ్ళ నలుగురి మధ్యలో ట్యాగ్ టీమ్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ మ్యాచ్ లో టమాసో చాంపా జానీ గార్గనో ఓడిపోతారు, నంబర్ 1 కంటెండర్ అయిపోతారు. వీళ్ళు ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ టైటిల్ కోసం. పాపం నయోమి మ్యాచ్ కోసం ఎంట్రీ ఇస్తుంటే ఇక జాడీ కార్గిల్ తన్నోడు దంతే ముంగట పోయి ముఖం మొత్తం పలిగిపోతుంది. ఆ తర్వాత నయోమి అండ్ వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ ఉంటది. ఈ మ్యాచ్ ని నయోమి గెలుచుకుంటది. ఆ తర్వాత జాడే కార్గిల్ ని పిలుస్తుంది, రాయే చిప్రి ముఖం దాని అనుకుంటా. ఇక జాడే కార్గిల్ వచ్చుడే లేటు, మళ్ళా తన్నుడు దంతే ఇక ముంగడ పోయి పడుతుంది. ఇక నయోమి అనుకుంటది, ఇదేం తన్నుడే, ఏం తన్నుతున్నావే, తంతే ఎక్కడెక్కడో పోయి పడుతున్నాయి నేను అని అంటది. ఆ తర్వాత వీళ్ళని తన్నుడు తన్నంగానే వీళ్ళు ఎక్కడెక్కడో పోయి పడతారు సెక్యూరిటీ గార్డ్స్. ఆ తర్వాత స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ వచ్చి వీళ్ళిద్దరి మధ్యలో నయోమి అండ్ జాడే కార్గిల్ వాళ్ళిద్దరి మధ్యలో రెస్సల్ మేనియాలో మ్యాచ్ ఉందని, ఇట్స్ అఫీషియల్ అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ వస్తాడు. ఆ తర్వాత కెవిన్ ఓవెన్స్ ని పిలుస్తాడు. కెవిన్ ఓవెన్స్ వచ్చిన తర్వాత ఇక కెవిన్ ఓవెన్స్ వచ్చి ఇలా అంటాడు, ఇక కెవిన్ ఓవెన్స్ గతంలో నాకు కోడీ రోడెస్ చాలా డేంజరస్ గా అటాక్ చేశాడు. ఆ అటాక్ తోటి నాకు మెడ అనేది ఇంజూర్డ్ అయిపోయింది, దానికి సర్జరీ చేయాలంట అని చెప్పుకొస్తాడు కెవిన్ ఓవెన్స్. ఇక నేను రెస్సల్ మేనియాలో ర్యాండీ ఆర్టన్ తోని నేను మ్యాచ్ ఆడను అని చెప్పేసి వెళ్ళిపోతాడు కెవిన్ ఓవెన్స్. ర్యాండీ ఆర్టన్ ముంగటి నుంచే కెవిన్ ఓవెన్స్ వెళ్ళిపోతాడు, కానీ కెవిన్ ఓవెన్స్ కి ఏమన్నాడు ర్యాండీ ఆర్టన్. ఆ తర్వాత స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ గా ర్యాండీ ఆర్టన్ ని సర్ది చెప్తాడు, ఇక నువ్వు ర్యాండీ ఆర్టన్ రెస్సల్ మేనియాలో మ్యాచ్ ఆడలేవు అని అంటే ఇక ఆర్కే వచ్చి పండగ పెడతాడు ఇక WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ ని. ఆ తర్వాత WWE యునైటెడ్ స్టేట్ నంబర్ 1 కంటెండర్ మ్యాచ్ ఉంటది. ఓరి నాయను, జేకబ్ ఫాతు వర్సెస్ బ్రాన్ స్ట్రోమన్, వీళ్ళిద్దరి మధ్య చాలా అంటే చాలా డేంజరస్ మ్యాచ్ ఉంటది. ఏం మ్యాచ్ అనుకుంటున్నాం, ఇది అయితే రెస్సల్ మేనియా లెవెల్ మ్యాచ్ అనుకోవాలి ఈ మ్యాచ్ ని. ఈ మ్యాచ్ లో మాస్ రోమన్ మ్యాన్ బ్రాన్ స్ట్రోమన్ ని ఓడిస్తాడు జేకబ్ ఫాతు గాడు. యునైటెడ్ స్టేట్ ఛాంపియన్ నంబర్ 1 కంటెండర్ అయిపోతాడు జేకబ్ ఫాతు గాడు ఈరోజు WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో.
ఇక ఎల్ఏ నైట్ వర్సెస్ జేకబ్ ఫాతు వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్ ఉంటది. యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్ అట్ రెస్ల్మేనియా 41 లో. ఓరి నాయను, నార్మల్ స్మాక్ డౌన్ లోనే ఇంతగానం గుద్దుకుంటున్నారు. రెస్ల్మేనియా మ్యాచ్ అంటే ఇక ఇంతగానం గుద్దుకుంటారో ఏమో ఎవరికి తెలియదురా బాబు. ఆ తర్వాత న్యూ మర్చండైజ్ తో ఇక ఓటీసీ ఎంట్రీ ఇస్తాడు డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో. రోమన్ నిన్ను పాల్ హెమెన్ బాగా వాడుకుంటున్నాడు అని చెప్తాడు. అవునా, ఎవరు వాడుకుంటున్నారో చూద్దాం, ఈరోజు తెలుసుకోవాలి అని అంటాడు. ఆ తర్వాత సీఎం పంక్ వస్తాడు. ఓరినాయన, ఫస్ట్ లో వచ్చాడు సీఎం పంక్, ఇప్పుడు కూడా లాస్ట్ లో వచ్చాడు సీఎం పంక్. సీఎం పంక్ వచ్చి ఇలా మాట్లాడతాడు, నీ పాల్ హెమెన్ నా బెస్ట్ ఫ్రెండ్, రెస్ల్మేనియాలో నా వైపు ఉంటాడు అని చెప్తాడు ఈ రోజు డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో. ఆ తర్వాత పాల్ హెమెన్ ని అడుగుతూ ఉంటే రోమన్ రైన్స్ ఇక సెత్ రాలిన్స్ నవ్వుతూ ఉంటాడు. నేను చెప్పాను కదరా పుల్కా అని చెప్తూ ఉంటాడు రోమన్ రైన్స్ ని. ఓర్ని రోమన్ రైన్స్, నిన్ను ఆల్రెడీ చెప్పాను కదా, నా మాట వినలేవు నువ్వు, నా మాట వినవు కూడా అని చెప్తాడు సెత్ రాలిన్స్. ఆ తర్వాత రోమన్ రైన్స్ పాల్ హెమెన్ ని అడుగుతాడు, నువ్వు నా వైపు ఉన్నావా లేకపోతే ఆయన వైపు ఉన్నావా అని అడుగుతాడు. నేను చెప్పలేను అని పాల్ హెమెన్ ఏడ్చుకుంటాడు. ఓర్ నాయన, గింతదానికి ఏడ్చుకున్నాడు ఎందుకురా బాబు. ఆ తర్వాత రోమన్ రైన్స్ కోపంలో ప్రేమతోని ఇక పాల్ హెమెన్ ఏడుస్తూ ఉంటే పాల్ హెమెన్ టై తీసుకొని ఆయన కన్నీరు తోడుస్తూ ఉండంగానే అప్పుడే రోమన్ రైన్స్ పైన అటాక్ చేసేస్తాడు సీఎం పంక్. చాలా అంటే చాలా డేంజరస్ గా ఒక GTS ని ఇస్తాడు సీఎం పంక్ రోమన్ రైన్స్ ని. ఆ తర్వాత రోమన్ రైన్స్ పండుకుంటుంటే ఇక రోమన్ రైన్స్ కొట్టకు అనుకుంటా ఇక పాల్ హెమెన్ అరుస్తూ ఉంటాడు. ఓరే పాల్ హెమెన్ గా ఇలా మోసం చేసేవేంద్ర రోమన్ రైన్స్ గానికి నువ్వు. ఆ తర్వాత సీఎం పంక్ రోమన్ రైన్స్ పైన మళ్ళీ అటాక్ చేసి ఆ తర్వాత విద 1 సింబల్ చూపించి ఆ తర్వాత స్లీపర్ సింబల్ చూపించి ఆ తర్వాత వెళ్ళిపోతాడు డబ్ల్యూడబ్ల్యూఈ ఎరీనా నుండి సీఎం పంక్. ఈరోజు డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో ఇది జరిగిన కథ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ గైస్. లవ్ యూ గైస్.